రోజున తొలి అడుగు కార్యక్రమంలోని ఈరోజు మన్నపేట నియోజకవర్గంలో ఏడిత, అలాగే మార్చవరం, అలాగే పొద్దునేమో సోమేశ్వరం, ఈ అన్ని గ్రామాలు తిరగడం జరిగింది. నాతో పాటు నేను, మన స్థానిక ఎమ్మెల్యే యోగేశ్వరరావు గారు, అలాగే తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా హాజరవడం జరిగింది. మేము ప్రతి ఇంటికి కూడా వెళ్తూ వాళ్ళకి ఒక సంవత్సరం పూర్తయిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పరిపాలన పూర్తయిన సందర్భంగా ఈ ఒక సంవత్సరంలోని మనం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అలాగే అభివృద్ధి, ఇవన్నీ కూడా నేరుగా వారి ఇంటికి తెలియపరచడం జరిగింది. అలాగే వాళ్ళ నుంచి కూడా ఏమేం సమస్యలు ఉన్నాయో, వాళ్ళు ఇంకేమైనా సూచనలు సలహాలు ఉంటే అవి కూడా వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని దాన్ని కూడా మేము త్వరలోనే ఇప్పటికిప్పుడు అయితే అప్పటికప్పుడు వెంటనే చేయడం, లేకపోతే మేము త్వరలోనే దాన్ని పూర్తి చేస్తామని కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. ఇది ఒకటే మా ఒక లక్ష్యం. మేము చేసిన ఈ 1 year పరిపాలనలో మేము అనేక సంక్షేమ పథకాలు అమలు చేసాం. పెన్షన్ మీరు చూసారు, 3,000 నుంచి 4,000 చేసాం. తల్లికి వందనం అమలు చేసాం. ఎంతమంది పిల్లలు చదువుకుంటున్నారో ఇంట్లోని వాళ్ళందరికీ కూడా 15,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనము ఇప్పుడు ఉచిత గ్యాస్ సిలిండర్, 3 గ్యాస్ సిలిండర్ దీపం పథకం కింద అమలు చేయడం జరిగింది. అందులోని కూడా 3 గ్యాస్ సిలిండర్ సంవత్సరానికి వారికి అందజేయడం జరుగుతుంది. ఇదే కాకుండా రేపు ఆగస్టులోని అన్నదాత సుఖీభవ రైతులకి ఇవ్వాల్సిన వాళ్ళకి కూడా, అలాగే ఉచిత బస్సు సర్వీస్ మహిళలకి, ఇది కూడా ఆగస్టు లోపల అమలు చేస్తామని కూడా వాళ్ళందరూ తెలియపరచడం జరిగింది. ఇలాంటి ఈ విషయాలతో పాటు వాళ్ళ దగ్గర నుంచి సూచనలు, సలహాలు కూడా మేము తీసుకుంటూ ఈ రోజుని ఇక్కడికి వచ్చిన ప్రతి నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం.